ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను. సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది. అయితే దేనికి అది సెటిల్మెంట్? ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది, అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు, అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న స్టేజ్కి, అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను అనుకుంటాడు. కానీ అది కొంతసేపే ఉంటుంది. దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడి నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు. అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా? ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి కూడా. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా, ఫలానా దానం చేయడం ద్వారా, లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు, కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు. ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ, ట్రై చేస్తూ, అతని జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని, ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే, ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకి సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి, ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ చెప్తాను. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని పాటించవలసి ఉంటాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. మకర రాశి, అదేవిధంగా మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణము, ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి. అయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి ఇందులో మకర రాశిలో. ఈ నక్షత్రాల వారికి, ఈ రాశి వారికి లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వాలి అని అనుకున్నట్లయితే, ఏ నామస్మరణ చేసినట్లయితే, ఒక్కొక్క రాశి చక్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క లగ్నం బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, వారికి ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి. అయితే ఇన్ జనరల్గా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వాళ్ళు సహజంగానే శ్రమజీవులు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి శ్రమ బాగా పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తగ్గట్టుగా ఆ శ్రమ తగ్గట్టు ఫలితం రానట్లయితే అప్పుడు కాస్త అరే ఏమిటి ఇంత శ్రమ పడుతున్నా, నేను సెటిల్ అవ్వలేకపోతున్నా ఏంటి అనే ఫీలింగ్ జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మకరం వారు ప్రధానంగా చేయవలసినటువంటిది ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి. దీంతో పాటు ఓం నమో నారాయణాయ చేయండి. ఇవి కనుక చేసినట్లయితే కెరియర్ సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా. అయితే అందులో పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బాగా ఎక్కువగా తోడ్పడుతుంది ఈ నామస్మరణ. అలా కాకుండా కొంతమందికి అంటూ ఉంటారు, ఏమంటే మాకు మొత్తం స్తోత్రాలు వచ్చండి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి మొత్తం విష్ణు సహస్రనామాలు వచ్చండి, మేము చదవగలము అంటారా? చక్కగా చదువుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నామస్మరణ గంట సేపు చేయాలి. ఏదో 10 నిమిషాలు చేశాను, 108 సార్లు చేశాను, 11 సార్లు చేశానంటే ఇది పని చేయదు. ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక జిమ్కి వెళ్ళాం,
మంచి బాడీ బాగా పెరగాలంటే మనం ఏం చేస్తాం, ఏదో ఒక్కసారి ఆ డంబులు తీసుకొని ఒకసారి ఇలా అని పెట్టేస్తామా? కాదు కదా. మనం ఏం చేస్తాం, కనీసం ఒక గంటన్నర వర్కౌట్ చేస్తాం అక్కడికి వెళ్ళి. ఎందుకంటే గంట సేపు ఎందుకు చేస్తున్నాం, 5 నిమిషాలు చేసి వచ్చేస్తాం, నాకు బాడీ పెరగదా అంటే పెరగదని చెప్తాడు జిమ్ ట్రైనర్. అలాగే ఏదైనా ఒక శక్తి అది మంత్ర రూపేణ రావాలన్నా, శక్తి రూపేణ బాడీలో ఉండేటువంటి ఒక శక్తి రూపేణ మజిల్ రూపంలో రావాలన్నా దానికి నిరంతరము అంటే రోజు చేయాలి. రోజు ఎక్కువసేపు చేసినట్లయితే మీకు ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి? ఇప్పుడు సెటిల్మెంట్ అవ్వట్లేదు ఒక వ్యక్తి అంటే పాస్ట్ లైఫ్లో పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని అజ్ఞానంలోనో తెలియకో చేసిన కొన్ని కర్మల ద్వారా ఏర్పడతాయి ఇవన్నీ కూడా. ఎవరికి ఉద్యోగం విషయంలో మనం ఇబ్బంది పెట్టడము, సరైన ఉద్యోగం ఉంటే మనం దాన్ని సరిగ్గా నిర్వహించకపోవడము, బాస్ మనకి సరిగ్గా శాలరీ ఇస్తున్నా కూడా దాన్ని మనం సరిగ్గా న్యాయం చేయకపోవడం అవతల వాళ్ళకి చేసినప్పుడు ఈ కెరియర్ రిలేటెడ్గా కానీ ప్రొఫెషనల్ రిలేటెడ్గా కానీ సెటిల్మెంట్ అనేటువంటిది అవ్వకుండా పోతూ ఉంటుంది. ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో ఈ నామస్మరణ ద్వారా దగ్ధం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి దానాలు కూడా ఇవ్వాలి. కెరియర్ సెటిల్ అవ్వాలంటే కేవలం మంత్ర సాధన చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దాన రూపేణ ఈ కలియుగంలో మంత్రము అంటే నామస్మరణ మరియు దాన రూపేణే ఈ కలియుగంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అది ఏం దానం ఇవ్వాలండి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇవ్వవలసినటువంటిది గోధుమలు దానంగా ఇవ్వాలి. గోధుమలు కనుక దానంగా ఇస్తూ మరియు వాటితో పాటు గోధుమలతో పాటు శనగలు, గోధుమలు శనగలు కనుక దానంగా ఇచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఏదైతే ఉందో, ఏది ఎంత కష్టపడుతున్నా కానీ ముందుకు వెళ్ళలేనటువంటి లైఫ్లో చూస్తూ ఉంటారు, అది దగ్ధమైపోతుంది. అంటే ఏమిటి, ఆ కర్మ అనేటువంటి దగ్ధం అవుతుంది. మీరు చక్కటి ప్రభావం చూస్తారు. మీరు ఇది 2 రకాల దానంగా ఇవ్వండి. అలాగే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము ఆదివారం నాడు ఇవ్వండి, శనగలు పసుపు రంగు వస్త్రము గురువారం నాడు ఇవ్వండి. లేనట్లయితే ఈ 2 కూడా ఒకటే రోజు ఇవ్వవచ్చు కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, చాలామంది నాకు చెప్తూ ఉంటారు, ఏమండి మేము గుడికి వెళ్ళాము దానం ఇద్దామని, అక్కడ దానము తీసుకునేటువంటి వారు అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నారు. మాకేదో ఇదేదో సుఖంగా హాయిగా ఉంది కదా అని అక్కడ వచ్చేసాం మేము, అలా ఇవ్వవచ్చా అని అడుగుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీరు ఎవరికి ఇస్తున్నారు? మీ దగ్గర ఉంచేసి వెళ్తే దానం కింద అవ్వదుగా. కాబట్టి చక్కగా పురోహితుడికి చెప్పండి, అయ్యా మేము ఇలా దానం ఇస్తున్నాము, ఫలానా పర్పస్ కోసము, నాకు సెటిల్మెంట్ కోసం ఇస్తున్నాను, నేను లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి ఈ గోధుమలు ఇస్తున్నాను, ఈ శనగలు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు వారు తీసుకుంటారు. అయితే శాస్త్రంలో ఏంటంటే తీసుకునే వ్యక్తి నిత్య గాయత్రి చేసే వాళ్ళకే దానం ఇవ్వమని చెప్పింది. పురోహితులకు ప్రత్యేకంగా, మీరు బయట ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళకి ఇవ్వడం ఆ దానం కిందకి సంబంధం లేదండి. వాళ్ళు ఏమి సంకల్పం చదవరు, తీసుకోరు, మళ్ళీ దానికి జపం దానికి సంబంధం లేదు. మమ్మల్ని బయట ఎవరికో ఫుడ్ లేని వాళ్ళకి ఇస్తున్నాము, అది పుణ్యం కిందకు వస్తుంది. కానీ దోషం తొలగిపోయే ప్రక్రియ మాత్రం సపరేట్గా ఇలాగా పురోహితుడికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి కూడా గాయత్రి జపం చేయాలి. లేనట్లయితే ఆ గ్రహదోషం వాళ్ళకి సంబంధం కలుగుతుంది. కావున వారు గాయత్రి చేయాలి కాబట్టి 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చొని గాయత్రి చేస్తారు, చేయాలి. కావున మీరు మరి అన్ని గంటల సేపు మీకోసం వెచ్చిస్తున్నారుగా, కాబట్టి మీరు దానికి తగ్గ దక్షిణ ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి మీ దగ్గర డబ్బులు లేనట్లయితే కొంతమందిని ప్రాధాన్యపడితే కొంచెం తక్కువ దక్షిణ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా వాళ్ళకి సంతృప్తిపరంగా దక్షిణ ఇవ్వవచ్చు. ఇది ఇంతే ఫిక్స్ అనేటువంటిది ఎక్కడా ఉండదండి, మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మనుషుల్ని బట్టి ఆ ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఆ రకంగా దక్షిణ సహితంగా ఇవ్వండి. అలాగే మరొకటి ఏంటంటే ప్రయత్నము, ముఖ్యంగా ఈ యొక్క మకరం వారు కమ్యూనికేషన్ రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీడియేటింగ్ ఆర్ సంథింగ్, మనకి మార్కెటింగ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, ఈ రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో కనుక ట్రై చేసినట్లయితే మీకు తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే
కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో లేదా మావ, బావమరిది, బావ వీళ్ళ సహకారంతో కూడా, అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్తో మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసినట్లయితే కూడా మీకు ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇందులో మనం కొన్ని నక్షత్రాలు చెప్పుకున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటుందండి. అదేవిధంగా ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటుందని. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ యొక్క ప్రక్రియ, ఈ నామస్మరణ కానీ దానం కానీ చేసేటప్పుడు గణపతితో పాటు సూర్యుడిని కూడా ఆరాధిస్తూ ఈ ప్రక్రియ ప్రారంభించండి. అలాగే శ్రవణ నక్షత్రం వారు గణపతితో పాటు చంద్రగ్రహాన్ని కూడా ఆరాధిస్తూ ఈ ప్రక్రియ పాటించండి. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వారు ముఖ్యంగా మీరు కుమారస్వామిని ఆరాధిస్తూ గణపతితో పాటు కుమారస్వామిని కూడా ఆరాధించి ఈ యొక్క నామ ప్రక్రియ మరియు దానము ఇవ్వండి. మీరు ఇవి చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము మరియు ఆ భగవత్ అనుగ్రహం ద్వారా మీరు ఖచ్చితంగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అయితే అందరికీ ఇన్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, అన్ని రాష్ట్రాల వారికి కూడా పనిచేస్తున్నటువంటిది లలితా సహస్రనామాల మొదటి నామం ఏంటది అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ నామాన్ని కనుక చేస్తూ, ఈ నామం చేసేటప్పుడు ఇమాజినేషన్ ఈ జగత్తుకు మొత్తం తల్లిగా అయినటువంటి, అంటే మాతృమూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు మహారాణి అయి సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంది అనేటువంటి భావనతో చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చెప్తానని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇది. ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది అయి తీరుతుంది. కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు. ఎందుకంటే అదొక చైన్, ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు. అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్లో డబ్బులు కడతాం. చాలామంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు, ఆవేశంగా ఫస్ట్ 10 రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5 రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ. 3వ నెల అసలు మానేస్తారు. 6 months మనీ పే చేస్తారు. కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేటిది ఏర్పడుతుంది. కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో, జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడి యొక్క శరీరం దృఢంగా అవ్వదు. రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా కానీ. ఒక పాట పాడే సాధన కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. రూల్ నెంబర్ 2, మీరు నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం, మనకు అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం. అనుకూలంగా జరగనటువంటి విషయాలని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు కనుక 1% థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ రోజు అలా అయిపోయింది, వాడు బాస్ అలా అన్నాడు, లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు, భార్య ఇలా అన్నది, భర్త ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు, నేను ఇంత కష్టపడ్డా అసలు వాడు నా చేతికి ఇచ్చింది ఇదే, ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు 0 రాశాడు నాకు. అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది. అది కూడా ఒక జపంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది. కాబట్టి అది మర్చిపోండి. ఓన్లీ సక్సెస్. నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను. ఏదో ఒకటి ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు. అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండే. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం, మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంత్ర సాధన చేయడమో, పూజ చేయడమో, లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము, నామస్మరణ చేయడము తప్పు లేదు. 100% దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి
ఆ యొక్క శక్తి వస్తుంది. మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారాయే మనం దాన్ని సాధించగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. విచారణ చేయండి. అమ్మంటే ఏమిటి ఆలోచించండి. అమ్మంటే ఏంటి, అమ్మంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, ఈ అమ్మవారు అంటే ఏమిటి, అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి. పూజ చేయడం కాదు, పూజ చేయమంటున్నాను నేను, చేయొద్దని అట్లా, కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి. అమ్మవారి గురించి ఆలోచించండి. అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది, నీ ప్రయత్నం రూపంలో ఉంది, నీ ఆలోచన రూపంలో ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు. అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది. అయితే ఇది రూల్ నెంబర్ 3. అంటే మీరు ఆలోచించండి. అలా ఈ 3 గనక మీరు పాటించగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మేజర్గా 3 చెప్తున్నాను. పాటించగలిగితే ఇందులో మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో, ఎవడో బస్సులో జర్నీ చేస్తున్నా, ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని వాడికి అమ్మవారి గురించి అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థమవుతుంది. లేనివాడు, అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి చైతన్యము. నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే. దేవుడు లేడని, లేకపోతే ఈ ఎనర్జీ లేదని, అది లేదని, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చేయడం, కానీ దానికి సాధన చేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు. మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయి భగవంతుడి యొక్క శక్తిని, భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో. అలాంటి పొరపాటును కూడా చేయకండి. అమ్మవారిని ఆశ్రయిద్దాం. జ్యోతిష్శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం